నమస్కారం. ఈరోజు మనం సనాతన ధర్మం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, లోతైన ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఒకటి. మరి ఈ అద్భుతమైన ప్రయాణానికి స్వాగతం. సరే, మనం అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. మనం ఎందుకు బాధపడతాము? జీవితంలో ఏదో ఒక సమయంలో మనందరికీ ఈ ప్రశ్న ఎదురవుతుంది కదూ. నిజానికి ఏ ఆధ్యాత్మిక ప్రయాణమైనా ఇక్కడ్నుంచే మొదలవుతుంది. సనాతన ధర్మం కూడా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే మనకు దారి చూపిస్తుంది. చూడండి, ఈ ప్రశ్న ఏదో ఫిలాసఫీ క్లాసులో అడిగేది కాదు. ఇది మనందరి అనుభవం, మనందరం ఫేస్ చేసే సమస్య. ఎంతలా అంటే, మన పురాణాలు చూస్తే సాక్షాత్తు దైవస్వరూపుడైన శ్రీరాముడు కూడా తన జీవితంలో మాటల్లో చెప్పలేని కష్టాలు పడ్డాడు. అంటే దీని అర్థమేంటి? ఈ బాధ అనేది ఒక యూనివర్సల్ ప్రాబ్లం, మనందర్నీ కలిపే ఒక కామన్ పాయింట్. సరే, మరింతకీ ఈ సనాతన ధర్మం అంటే ఏంటి? చాలామంది దీన్ని ఒక మతం అనుకుంటారు, కానీ అలా అనుకోవడం సరికాదు. దీన్ని ఒకే ఒక్క పుస్తకమున్న మతంలా కాకుండా ఎన్నో అద్భుతమైన పుస్తకాలు, ఆలోచనలు ఉన్న ఒక పెద్ద లైబ్రరీలా చూడాలి. ఇందులో ఎన్నో రకాల ఫిలాసఫీలు, మార్గాలు, ఎందరో దేవతలు, వీటన్నిటినీ కలిపి ఉంచే ఒక పెద్ద తాత్విక సూత్రముంటుంది. ఇదొక సజీవమైన, ఎప్పటికప్పుడు విస్తరించే వ్యవస్థ అన్నమాట. ఓకే, ఆ లైబ్రరీలో ఉన్న వేరువేరు దారుల గురించి తెలుసుకునే ముందు ఒక ముఖ్యమైన పని చేయాలి. అసలు సనాతన ధర్మం ప్రకారం ఈ ప్రపంచం, ఈ రియాలిటీ ఎలా ఉంటుంది? దాని మ్యాప్ ఏంటి? ఆ మ్యాప్ని అర్థం చేసుకుంటేనే మన ప్రయాణం సులభమవుతుంది. ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. సనాతన ధర్మంలో దైవం అంటే ఒకటే కాదు, రెండు అంశాలుగా చూస్తారు. మొదటిది బ్రహ్మన్, అంటే ఈ మొత్తం విశ్వం వెనక ఉన్న అల్టిమేట్ రియాలిటీ. దీనికి రూపం లేదు, పేరు లేదు, ఎలాంటి క్వాలిటీస్ లేవు. మన ఊహకు కూడా అందని ఒక అనంతమైన శక్తి. మరి రెండోది ఈశ్వరుడు, అంటే అదే అనంతమైన శక్తి మనం కనెక్ట్ అవ్వడానికి, పూజించడానికి వీలుగా ఒక పర్సనాలిటీతో, ఒక రూపంతో మన ముందుకొస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకటి ఫామ్లెస్, ఇంకొకటి ఫామ్తో. ఈ ఈశ్వరుడు అనే కాన్సెప్ట్ వల్లే మనకు ఒక అద్భుతమైన స్వేచ్ఛ దొరుకుతుంది. ఎలా అంటారా? చూడండి, ఒకరికి సంపద, శ్రేయస్సు కావాలనుకుంటే లక్ష్మీదేవితో కనెక్ట్ అవ్వచ్చు. భయం పోయి ధైర్యం రావాలంటే భైరవుడిని ఆరాధించవచ్చు. చదువు, జ్ఞానం కావాలంటే సరస్వతీదేవి. ఇలా మన వ్యక్తిత్వానికి, మన లక్ష్యానికి ఏ దైవస్వరూపం నచ్చుతుందో వాళ్లతో మనం అనుసంధానం కావచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక స్పిరిచువల్ డెమోక్రసీ. ఓకే, దైవం గురించి, మనకు నచ్చిన రూపాన్ని ఎంచుకోవడం గురించి తెలుసుకున్నాం, బాగుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఆ దైవంతో కనెక్ట్ అవ్వడం ఎలా? ఈ జర్నీకి కావాల్సిన టూల్స్ ఏంటి? ప్రాక్టికల్గా ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆచారాలు అంటే రిచువల్స్ అనగానే చాలామందికి అదొక మూఢనమ్మకం అనిపిస్తుంది. కానీ ఈ కోట్ చూడండి, ఇది వాటిని పూర్తిగా వేరే యాంగిల్లో చూపిస్తుంది. ఆచారాలు అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ టైం, స్పెసిఫిక్ స్పేస్లో ఉన్న ఒక ఎనర్జీతో మనల్ని మనం అలైన్ చేసుకునే టెక్నిక్స్. ఇవి గుడ్డిగా చేసే పనులు కాదు, ఇవి చాలా పవర్ఫుల్ సైంటిఫిక్ మెథడ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోజు చేసే పూజనే తీసుకుందాం. అందులో మనం ఉపయోగించే ప్రతి వస్తువు వెనుక ఒక డీప్ మీనింగ్ ఉంది. మనం కుంకుమ లాంటివి పెడతాం, అది భూమికి ప్రతీక. నీళ్లు లేదా నైవేద్యం పెడతాం, అది జలానికి ప్రతీక. దీపం వెలిగిస్తాం, అది అగ్ని. మంత్రాలు చదువుతాం, అది వాయువు. పువ్వులు సమర్పిస్తాం, అది ఆకాశం. అంటే ఈ మొత్తం యూనివర్స్ ఏ 5 ఎలిమెంట్స్తో తయారైందో ఆ 5ంటిని తిరిగి దైవానికి సమర్పిస్తున్నాం. ఇదంతా నీదే, నాదేమీ లేదు అని మన అహాన్ని వదిలేసి కంప్లీట్గా సరెండర్ అవ్వడమే దీని వెనుక ఉన్న భావన. సరే, ఇవన్నీ బయట చేసే ఆచారాలు. మరి మన లోపల మనతో మనం చేసుకునే సాధన ఏంటి? అదే మంత్రం. మంత్రం అంటే జస్ట్ కొన్ని పదాలు కాదు, అదొక పవర్ఫుల్ సౌండ్, ఒక సీడ్ సౌండ్ అన్నమాట. ప్రతి దేవత యొక్క ఎనర్జీ మొత్తం ఆ శబ్దంలో కోడ్ చేయబడి ఉంటుంది. మనం శ్వాస తీసుకుంటూ మంత్రాన్ని జపించినప్పుడు ఆ వైబ్రేషన్ మనల్ని డైరెక్ట్గా ఆ డివైన్ ఎనర్జీతో కనెక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు మనం కొన్ని సాంప్రదాయ మార్గాల గురించి చూశాం. కానీ మన టెక్స్ట్లో, ముఖ్యంగా మనమిప్పుడు జీవిస్తున్న ఈ కలియుగానికి, అంటే ఈ మోడర్న్ ఏజ్కి అత్యంత వేగవంతమైన పవర్ఫుల్ మార్గం ఒకటి ఉందని చెప్పారు. అదేంటో తెలుసా? అదే తంత్రం. తంత్రం అనే పదం వినగానే చాలామందికి రకరకాల అపోహలు, భయాలు వస్తాయి. కానీ దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. బ్రాడ్గా చెప్పాలంటే ఇందులో 2 దారులున్నాయి.
ఒకటి దక్షిణాచారం అంటే రైట్ హ్యాండ్ పాత్. ఇందులో పూజకి సాత్వికమైనవి అంటే స్వచ్ఛమైనవి పండ్లు, పువ్వులు, పాయసం లాంటివి వాడతారు. రెండోది వామాచారం అంటే లెఫ్ట్ హ్యాండ్ పాత్. ఇక్కడే చాలామందికి కన్ఫ్యూషన్. ఈ మార్గంలో ఏవైతే మనకు అడ్డంకులుగా ఉన్నాయో వాటినే సాధనలో ఉపయోగిస్తారు. వాటిని దాటి ఆ ఎనర్జీని స్పిరిచువల్ గ్రోత్ కోసం ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ముల్లును ముల్లుతోనే తీయడం లాంటి టెక్నిక్ ఇది. సో ఈ తంత్ర మార్గంలో ఒక సాధకుడి ప్రయాణం 3 స్టేజెస్లో ఉంటుంది. పుట్టినప్పుడు మనమందరం పశు స్టేజ్లో ఉంటాం. అంటే మన ఇన్స్టింక్ట్స్కి, కోరికలకి బానిసగా ఉండే యానిమల్ స్టేట్. గురువు దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత వీర స్టేజ్కి వస్తాం. అంటే హీరో. ఇక్కడ ఒక యోధుడిలా మన లోపలున్న నెగటివ్ టెండెన్సీస్తో ఫైట్ చేస్తాం. ఆ యుద్ధంలో గెలిస్తే అప్పుడు ఫైనల్ స్టేజ్కి వెళ్తాం. అదే దివ్య స్టేజ్ అంటే డివైన్, దైవంతో ఒకటైపోవటం. ఇది చాలా అరుదుగా సాధించే స్థితి. సరే, ఇన్ని దారులు, ఇన్ని పద్ధతులు, ఇవన్నీ ఎందుకు? అసలు పాయింటేంటి? ఈ మొత్తం జర్నీ యొక్క అల్టిమేట్ గోలేంటి? ఈ ప్రయాణం చివరికి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? చాలామంది ఏమనుకుంటారంటే అంతిమ లక్ష్యం అంటే మంచి పనులు చేసి పుణ్యం సంపాదించడం లేదా చనిపోయాక స్వర్గానికి వెళ్లడం. కాని కాదు. సనాతన ధర్మం చెప్పే అసలైన లక్ష్యం అంతకు మించి చాలా చాలా లోతైనది. మనల్ని మనం పూర్తిగా మార్చుకునే అంత పవర్ఫుల్ అయినది. ఇదే అసలైన సీక్రెట్. మన అల్టిమేట్ గోల్ బాధల్నుంచి పారిపోవడం కాదు, లిమిటేషన్స్తో ఉన్న ఈ హ్యూమన్ కండిషన్ని ఒక డివైన్ కండిషన్గా మార్చడం. మనం ఏ దేవుణ్ణైతే పూజిస్తామో ఆ దేవుడి క్వాలిటీస్ని మనలోకి తెచ్చుకోవడం, వాళ్లలా మారడం. అప్పుడు బాధ అనేది దానంతటదే మాయమవుతుంది. కాబట్టి చివరగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే. జీవితమనేది ఒక గేమ్ అనుకుంటే, స్పిరిచువాలిటీ అంటే ఈ గేమ్ నుంచి ఎస్కేప్ అవ్వడమా? లేక ఈ గేమ్ని ఎలా ఆడాలో నేర్చుకుని దాన్ని మాస్టర్ చేయడమా? ఈ ప్రశ్నతోనే ఈరోజు ఈ విశ్లేషణను ముగిద్దాము.